స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి వనయాత్రకు మొదలు పెడుతున్నాను స్వామి. పేడతల్లో అయిపోయింది. శ్రీధర్మ శాస్త్రంలో కొబ్బరికాయ కొలిసాను స్వామి. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్ట్రేట్గా వనయాత్ర రూట్ స్వామి. ఇది ఈ రూట్లో వెళ్తే వనయాత్ర అనమాట. స్వామి శరణమయ్యప్ప. వైజాగ్ నుంచి ఎనిమిది వరకు వనయాత్ర పాదయాత్ర కింద మొదలుపెట్టాను స్వామి. సరిగా చేయలేకపోయాను, నా వల్ల కాలేదు. ఇక ఈ యాత్ర అయినా సరే భగవంతుడి మీద భక్తితో శ్రద్ధగా చేస్తాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వాములు వెళ్తున్నారు కదా, వీళ్ళందరూ మహాపాదయాత్రకే బయలుదేరుతున్నారు స్వామి. పెద్దపాదం నడ్డానికే వస్తున్నారు స్వామి. స్వాములందరూ ఇక్కడ నుంచి పెద్దపాదం అదే వావరస్వామి టెంపుల్ నుంచి పెద్దపాదం మొదటి చెక్ పోస్ట్ దగ్గరికి దగ్గర 3.5 కిలోమీటర్లు స్వామి. ఇదే రూట్లో నడాలి. 3.5 4 km వస్తుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 8:30 అయింది స్వామి. ఇవాళ డేట్ వచ్చి 16. నా దీక్షలో 38వ రోజు, నా వనయాత్రలో 34వ రోజు స్వామి. 31 రోజులు వైజాగ్ నుంచి ఇక్కడ వరకు ప్రయాణం చేసి వచ్చాను. 3 రోజులు ఎరిమేల్లోనే రెస్ట్ తీసుకున్నాను స్వామి. ఇంకా 38వ రోజు నా దీక్ష. ఇంకా 3 రోజులు ఉంది. 39, 40, 41. నేను ఈ 3 రోజులు కూడా పంబ దగ్గర గడిపి పంబలో స్వామి శరణమయ్యప్ప పంబలో ఇరుముడి కట్టుకొని బయలుదేరుతాను స్వామి. పంబలోనే ఇరుముడి ఎందుకు కట్టుకుంటానంటే ఇక్కడ ఎరిమేల్లో కూడా ఇరుముడి కట్టుకోవచ్చు స్వామి. కానీ ఇరుముడి కట్టామంటే గురుస్వామి ఉండాలి పక్కన. గురుస్వామి తోడుంటేనే ఇరుముడి కట్టాలి. ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. గురుస్వామి లేకుండా ఇరుముడి కట్టుకున్నామంటే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అవ్వాలి. ఎందుకంటే ఇరుముడిని చాలా నిష్టగా తీసుకెళ్ళాలి స్వామి. నాకేంటంటే ఇంకా పంబ దగ్గర అనుకోండి స్వామి, ఒక రోజంతా పెట్టినా పర్వాలేదు, నిష్టగా ఉండి అయ్యప్ప స్వామికి నేను ఇరుముడిని చేర్చగలను. ఇక్కడ నుంచి అంటే నిష్టగా ఉండడం కష్టమన్నమాట. స్వామి శరణమయ్యప్ప. ఇంకా అందుకనే, ఎందుకంటే ఇరుముడి ఎత్తాలన్నా ఇరుముడి దించాలన్నా గురుస్వామి సాయం ఉండాలి స్వామి. ఇప్పుడు నేను ప్రస్తుతం నా గురుస్వామితో నేను లేను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. పెదపాదం వనయాత్ర మొదలైంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప కొండ నుండి అయ్యప్ప బస్సు వచ్చేస్తుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఎంతో అదృష్టం స్వామి. చూస్తున్నారా, చిన్న పాప చిన్న వయసులోనే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటుంది స్వామి. అందులోనూ పెదపాదం నడుస్తూ. స్వామి శరణమయ్యప్ప. నా వరకు నాకు 30 ఏళ్ళు పట్టింది స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడానికైనా అయ్యప్ప కృప లభించడానికి. 30 ఏళ్ళ తర్వాత అయ్యప్ప దీక్ష తీసుకొని నేను పెదపాద ద్వారా అయ్యప్పని చేరుకుంటున్నాను స్వామి. నా యొక్క ఈ యాత్ర మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వామి. 2025 స్వామి శరణమయ్యప్ప. ఈరోజు డేట్ వచ్చి డిసెంబర్ 16, 2024 స్వామి. నేను అయ్యప్ప పెదపాదం ద్వారా శబరిమల వనయాత్ర మొదలుపెట్టాను స్వామి. మొత్తం అంతా కూడా రబ్బర్ తోటలు మొదలయ్యాయి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఈ యాత్ర మొదలు పెడతాను స్వామి. ఎరిమేలు దాటి చాలా దూరం వచ్చాను స్వామి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఎంత అందంగా ఉందో రబ్బర్ తోటలు. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇది ఏదో విలేజ్ రూటు. మొత్తం ఇలానే ఉంది, రోడ్డే ఉంది, అలా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా వనయాత్ర టర్నింగ్ రైట్కి తిరగాలన్నమాట. రైట్కి వెళ్ళిన తర్వాత మాకు ఈ వెహికల్స్ బెదడి ఉండదు. చిన్న రోడ్డు, వచ్చే పోయే బళ్ళు ఇగోండి పక్క నుంచి నడుస్తున్నాం. చూసారా స్వామి ఎలా నడుస్తున్నారు. అత్తరు మొత్తం స్వాములు అందరూ కూడా ఇలా ఒకరి పక్కన ఒకరి వెనకాతలు ఒకరు నడుస్తున్నారు స్వామి. అలా ఒకరి వెనకాతలు ఒకరు నడుస్తున్నారు. ఎందుకంటే రోడ్లు చిన్నవి, చుట్టూ ఫారెస్ట్ ఏం కాదు, మొత్తం అంతా ఎస్టేట్స్ అనమాట. స్వామి శరణమయ్యప్ప.
టైం వచ్చి 9:15 అవుతుంది స్వామి. అడుగడుగున ఇలా బోర్డులు పెట్టారనమాట, భక్తులు నడుస్తారు కొంచెం చూసి వెళ్ళండి అని చెప్పి. స్వామి శరణమయ్యప్ప. స్ట్రైట్గా కుమిలి, రైట్కి వెళ్తే శబరిమల అని బోర్డు ఉంది. చాలా బాగుంది స్వామి. ఆ ఇంటి ముందు ఆ పువ్వుల చెట్టు చాలా బాగుంది స్వామి. ఈ రోడ్డు కూడా పంబాకి వెళ్తుంది, బళ్ళు వస్తున్నాయి చూసారు ఆ వెహికల్స్. మేము అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాలి, వనయాత్రకి వెళ్ళే స్వాములు, పెదపాత్ర స్వామి. ఇక్కడ వచ్చి పంబా రైట్ అని ఉంది స్వామి, చూసారు కదా. ఈ లారీ టర్న్ అవుతుంది. పెదపాదం నడిచే వాళ్ళు అందరూ కొంచెం ముందుకు వెళ్తున్నారు స్వామి. ఆ రోడ్డు డైరెక్ట్ పంబాకి వెళ్ళిపోద్దంట. ఇది మేము కొంచెం ముందుకు వెళ్ళాలి, అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది కుడివైపున. ఇంకా అక్కడ నుండి ఇంకా మాకు ఈ వెహికల్స్ పెద్దది ఉంటుందండి. ఇంకా మేము అందరం అయ్యప్పలమే ఉంటాం. ఇంకంతా కూడా ట్రెక్కింగ్ రూట్ అనమాట. చాలా దూరం వచ్చాం స్వామి. చూసారా ఎస్టేట్ మధ్యలో ట్రెడిషనల్ హౌసెస్. కేరళలో ఇల్లులన్నీ కూడా స్వర్గాలు స్వామి. రోడ్ సైడ్ గట్లు చాలా అందంగా కట్టారు స్వామి. చెట్లు చూసారా, టేకు చెట్టు అదంతానా. అవును స్వామి, అదంతా టేకు చెట్టు. అలాగా ప్రతి చెట్టుకి కూడా అలాగా గట్టు కట్టారు స్వామి. స్వామి పేరుతోడు జంక్షన్, పేరుతోడు జంక్షన్. ఇదిగోండి, ఈ జంక్షన్ దాటిన తర్వాత ఇంకేం దొరకవు స్వామి. మీరు రూట్ స్టార్ట్ అయిపోయింది ట్రెక్కింగ్ అని చెప్పి. ఇగోండి ఈ చెలక్కలు వచ్చిన వాళ్ళు చూసారా ఎలాగ ఆపుతున్నాడు ఆ స్వామి. ఈ 2 10 రూపాయలు అంట. ఇది ఒట్టి పేపర్ ఇప్పితే ఎన్ని ఉంటాయో కూడా తెలియదు. ఇంకా మురీలు అనుకున్నాను స్వామి. చూసారా ప్యాకింగ్ ఇలా చేసి 10 రూపాయలకి 2 ఇచ్చి ఇందులో చూడండి. ఇప్పుడు నా చేతులు ఎన్ని కనబడుతున్నాయో, ఒకటి ఆల్రెడీ నోట్లో వేసుకున్నాను. ఇలా చేస్తున్నారు స్వామి వీళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఈ జంక్షన్కి వచ్చాం. ఈ పూతరోడ్ జంక్షన్ దాటిన తర్వాత ఇదిగోండి కాలువ దాటుతున్నాం. మరి ఇది నదో కాలువ ఏమో తెలియదు, కానీ నీళ్ళు అయితే మటుగా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి స్వామి. ఇదిగోండి ముక్కోట్టు తార కుమిలి స్ట్రేట్ అని ఉంది. ఇంకా ఇదిగోండి హైదరాబాద్ జంక్షన్ వచ్చింది. ఇంకక్కడి నుంచి ఎటు వెళ్తామో చూడాలి స్వామి. పెడెస్ట్రియల్ వే అని చెప్పి అక్కడ రైట్కి చూపిస్తుంది. ఈ జంక్షన్లో 3 రోడ్ల జంక్షన్, లెఫ్ట్కి కాదు. స్వాములు వెళ్తున్నారు కదా పెడెస్ట్రియల్ వే, అటే వెళ్ళాలి మనం. స్వామి శరణమయ్యప్ప. అవును స్వామి, ఆ జంక్షన్ నుంచి ఈ వేకి వచ్చాను. టైం వచ్చి 9:30 గంట అవుతుంది. అంటే ఓవర్ మసీద్ నుంచి ఆ జంక్షన్కి 3 కిలోమీటర్లు స్వామి. పేడనూరు సంథింగ్, సరిగా పలకలేకపోతున్నాను. ఆ జంక్షన్కి 3 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఇంకా అది హైవే, అది పెద్ద హైవే అనమాట. కుమిలికిను శబరిమలైకిను. ఇది మామూలుగా ఇంకెక్కడి నుంచి ఇదంతా ట్రెక్కింగ్ వే స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈ పక్కన కాలువ ప్రవహిస్తుంది చూసారా, ఎంత అందంగా ఉంది. క్రిస్టల్ క్లియర్ స్వామి వాటర్. చూసారా ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో. పైనాపిల్ తోట. స్వామి శరణమయ్యప్ప. ఎరిమేలి ఓవర్ మసీద్ నుంచి పెదపాదం యాత్రలో 3 కిలోమీటర్లు దాటిన తర్వాత పైనాపిల్ ఎస్టేట్ వచ్చింది స్వామి. పైనాపిల్ ఎస్టేట్ వచ్చింది. చూసారు కదా సింగిల్ ఇల్లు ఎంత బాగుందో. ఇదిగోండి ఈ కింద ఉన్నదంతా కూడా పైనాపిల్ ఎస్టేట్ స్వామి. ఇది పైనాపిల్ ఎస్టేట్. ఇది పెదపాదయాత్ర తోవ. రబ్బర్ చెట్లు, ఇవన్నీ కూడా రబ్బర్ చెట్లు స్వామి. ఇంకా తోవంతా కూడా ఇలా ఎదురు బొంగులతో కుర్చీలు చేశారనమాట. షాపులో అయ్యప్పలు కూర్చోడానికి. బాగుంది కదా స్వామి. వాటర్ బాటిల్
కేరళ వాటర్ బాటిల్ స్వామి. చూస్తున్నారు కదా, చాలా రీజనబుల్గా తీసుకున్నారు స్వామి. 20 రూపాయలు తీసుకున్నారు. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఎరిమేల నుంచి పెదపాదయం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా కనిపించిన హిందూ టెంపుల్ స్వామి మహాదేవ దేవి టెంపుల్ ఎరుంపూర్ణికార. స్వచ్ఛంగా పరకలేను కానీ మహాదేవ టెంపుల్ శివాలయం అన్నమాట. చూస్తున్నారు స్వామి. ఎరిమేలు దాటిన తర్వాత కనిపించిన మొట్టమొదటి హిందూ దేవాలయం. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ మహాదేవ దేవి టెంపుల్ ఎరుపుణ్యకార. ఎరుపుణ్యకార అనేది ఊరి పేరేమో. ఇవ్వండి స్వామి. ఓం నమ శివాయ. అయ్యప్ప అలా నడుస్తున్నారు. ఓం నమ శివాయ. స్వామియే శరణమయ్యప్ప. ఈ రోడ్లో నుంచి ఇలా స్ట్రేట్కి రాగానే ఇక్కడ ఒక మురుగన్ టెంపుల్ కనిపించింది, సుబ్రహ్మణ్య స్వామిది. ఇక్కడ పెరియ పాత అంటే వాళ్ళ లాంగ్వేజ్లో అనమాట. పెరియ పాద అంటే మన లాంగ్వేజ్లో పెద్ద పాదం. ఇవ్వండి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇక్కడ మనం లెఫ్ట్కి తీసుకోవాలంట స్వామి. ఎందుకంటే నేను మొదటిసారే కదా, అందుకు అంటున్నాను. ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. వచ్చిన స్వాములందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర స్వామి. ఆల్రెడీ టెంపుల్ దగ్గర తిన్నాను కానీ కేరళ ఫుడ్ కదా, ఈ స్వాములు కొంచెం తినేసి వెళ్ళండి స్వామి, ఎదురు ఉంటుందో ఉండదో అన్నారు. నాతో పాటు అయ్యప్పలు అందరూ తింటున్నారు. స్వామియే శరణమయ్యప్ప. మురుగన్ టెంపుల్ దాటిన తర్వాత, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దాటిన తర్వాత ఇంకో మన హిందూ దేవాలయం వచ్చింది స్వామి. బలభద్రాదేవి గుడి అంట. శ్రీ బలభద్రాదేవి టెంపుల్. స్వామియే శరణమయ్యప్ప. పెదపాదయాత్రలో చూశారు స్వామి, ఇది 3వ గుడి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి కోకోనట్ బ్రేకింగ్ ప్లేస్ చూసారు. ఇక్కడ రాయి పెట్టారు, ఈ రాయి కేసు కొట్టేయడమే స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. బలభద్రాదేవి అమ్మవారి దర్శనం అయిపోయింది స్వామి. చూసారు కదా గుళ్ళు ఎంత ట్రెడిషనల్గా ఉన్నాయో. స్వామియే శరణమయ్యప్ప. చూసారు స్వామి కొబ్బరికాయలు కొట్టే ప్లేసు. ఒక ఇదిగోండి స్వామి, అమ్మవారి గుడి ఎదురుగా ఉంటుంది అనమాట. ఎదురుగా స్పాట్, అమ్మవారు కనిపించే స్పాట్. అయితే ఓం శ్రీ మాత్రే నమః. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ చూసారు స్వామి, బేకింగ్ ప్లేస్ అని పెట్టారు. ఇదే అంటే ఇక్కడ రాయి ఇందాల సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా అంతే, సపరేట్గా ఒక రాయి సారేసి దానికి వేసి కొట్టేయడమే. ఇదే మన ఆంధ్రాలో కానీ అనుకోండి, మనం తీసుకొచ్చిన కొబ్బరికాయని వేరే ఎవడో కొడతాడు. మరి కొట్టినోడు ఊరుకుంటాడా, మళ్ళీ చిల్లర అడుగుతాడు. అటు శుభ్రంగా ఉన్నాడో కూడా తెలియదు. అదనమాట. ఇక్కడ అలాంటిది లేదు. ఇక్కడ ఎవరు కొబ్బరికాయ వాళ్ళే కొట్టడం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అన్నదానం అని పెట్టారు అయ్యప్ప స్వాములందరికీ కూడా. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా టైం ఉంది కదా స్వామి. ఇదిగోండి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇదిగోండి స్వామి పీఠం, అదొక పీఠం. స్వామియే శరణమయ్యప్ప. శివాలయం స్వామి, శివుడిది. ఇప్పుడే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆల్రెడీ భిక్ష అయ్యింది. ఇంకా మళ్ళీ స్వామియే శరణమయ్యప్ప. ఇంకా చూసారుగా స్వామి కొండ స్టార్ట్ అయింది, అప్పు ఎక్కుతున్నాం. ఇంకోండి స్వామి
స్వాములందరూ కూడా ఇంకా అప్పు ఎక్కుతున్నారు. మొత్తం అంతా కూడా ఎస్టేట్. స్వామి శరణమయ్యప్ప. నేనంటే కొద్దిగా అలా రివర్స్లో ఎక్కుతున్నాను స్వామి, ఎందుకంటే కాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతాయి అనమాట. స్ట్రైట్గా ఎక్కితే ముడుకుల మీద వెయిట్ పడిపోద్ది, రివర్స్లో ఎక్కితే కొంచెం మజిల్స్ ఫ్రీ అవుతాయండి స్వామి. లేదు మా మలయాళంలో రాసింది స్వామి, 600 మీటర్లోనే చిన్న స్వామి, అక్కడ ఒక చిన్న స్వామి. స్వాములు అందరూ ఇరుముడి నెత్తిన పెట్టుకున్నారు, కానీ ఈ స్వాముల మటుకు భుజాన్ని మోస్తున్నారు స్వామి. ఏ స్వామి ఏ శరణమయ్యప్ప. కాఫీ బీన్స్ ఎవరో ఎండబెట్టారు స్వామి ఇక్కడ. ఇంకా మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వలేదు, ఎక్కడికక్కడ ఇల్లులు ఉన్నాయి స్వామి. ఏటో తెలియదు స్వామి, ఎండబెట్టారు. ప్రతి ఇల్లు ఒక వ్యాలీయే స్వామి ఇక్కడ. చూసారా ఆ ఇంటికి వే ఎలా ఉందో, చిన్న ఘాట్ రోడ్ లాగా. ఫస్ట్ క్యాంపింగ్ దగ్గరికి వస్తాం స్వామి, స్టేషన్. ఇక్కడ వరకు ఇదంతా తార్ రోడ్డు, కొంచెం కష్టంగా ఉండేది రాసుకునేది. ఇక్కడ నుంచి కొంచెం బ్రిక్స్ బాగున్నాయి. ఫస్ట్ క్యాంపింగ్ స్టేషన్ స్టార్ట్ అయింది స్వామి. చూసారా స్వామి శరణమయ్యప్ప. నెమ్మదిగా కొండ ఎక్కండి, తరచుగా విశ్రాంతి తీసుకోండి. మీరు అలసటి, ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడాన్ని అనుసరిస్తే ఎక్కడం ఆపండి, వెంటనే వైద్య సహాయం తీసుకోండి. మీరు పాము కాటుకు అనుమానించినట్లయితే వెంటనే వైద్యుని సహాయం తీసుకోండి. ప్లాస్టిక్ పారేయండి, వాటి చెత్త డబ్బాల్లో నిక్షిప్తం చేయండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుండి మట్టి రోడ్డు స్టార్ట్ అయిపోయింది స్వామి, అక్కడ వరకు తార్ రోడ్డు. ఇదే మట్టి రోడ్డు, ఇక్కడ కొంచెం హ్యాపీగా ఉంటుంది మట్టి రోడ్డు. స్వామి శరణమయ్యప్ప. ఫస్ట్ క్యాంపింగ్ స్టేషన్, రెస్ట్ ఏరియా. స్వాములు అటు వెళ్తున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఆరు కిలోమీటర్లు స్వామి, 6 కిలోమీటర్లు. పావర్ మసీదు నుంచి ఇక్కడ వరకు కూడా తార్ రోడ్ అనమాట. 6 కిలోమీటర్లు తార్ రోడ్ నడిచిన తర్వాత ఇప్పుడు అసలు ప్రయాణం మొదలైంది సార్. ఫస్ట్ చెక్ పోస్ట్, ఫారెస్ట్ చెక్ పోస్ట్ వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా రాళ్ళు రప్పలు. ఇప్పుడు అడ్వెంచర్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు నేను దాటిన చెక్ పోస్ట్ ఉంది కదా స్వామి, ఫస్ట్ చెక్ పోస్ట్ దాటిన, అది కోయికావే చెక్ పోస్ట్ అనమాట పేరు. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి ఎంత అడ్వెంచరస్గా ఉందో. ఇంకా నా వెనకాతలు ఉన్నారు స్వామి స్వాములు, భయం ఏం లేదు. స్వామి శరణమయ్యప్ప. పెదపాదం యాత్రలో ఫస్ట్ వాగు క్రాస్ చేస్తున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. కాలు కడుక్కుంటున్నాను. ఎంత బాగున్నాయి అంటే నీళ్ళు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి స్వామి. చూసారా మొత్తం ఇగోండి ఆ స్వాములు వస్తున్నారు చూసారా, అదంతా కొండ దిగామన్నమాట. ఇగోండి ఇద్దరు చిన్న స్వామితో వస్తున్నారు. ఆ కొండ దిగి రాగానే వాగు, నాకు తెలిసి ఇక్కడ వాగు ఉన్నదంటే మళ్ళీ మేము కొండ ఎక్కుతామేమో. స్వామి శరణమయ్యప్ప. నీళ్ళు చాలా బాగున్నాయి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా నా కోరిక తీరిపోయింది స్వామి. స్వామియే శరణమయ్యప్ప.
చేపలు ఉన్నాయి. చేపలు చూసారా స్వామి? స్వామి శరణమయ్యప్ప. ఆ వాగు దాటిన తర్వాత సెకండ్ వాగు స్వామి. ఇంకో వాగు దాటుతున్నాం. నీళ్ళు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి స్వామి. ఇంకా 2 రోజులు వర్షాలు పడి ఆగి ఇప్పుడు ఎండ పడుతుంది కదా, అందుకని నేచర్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. స్వామి శరణయ్యప్ప. సెకండ్ వాగు. న్యాచురల్ టేబుల్, బ్యాంబూ టేబుల్. చాలా అంటే చాలా బాగుంది స్వామి. గ్లాస్ నిమ్మరసం 30 రూపాయలు అంట స్వామి. గ్లాస్ చూపించి, గ్లాస్ సైజు అదే ఆ గ్లాస్. ఈ గ్లాసు 30 రూపాయలు జ్యూస్. స్వామి శరణం. నేను టీ అడిగాను కానీ కట్టం చాయ్ ఉందని అంటున్నారు. కట్టం చాయ్ ఏటో చూద్దాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈ అడవిలో టీ ఉండదు స్వామి, కట్టం చాయ్ ఉంటుంది అన్నారు. ఒకసారి తాగి చెప్తాను. కట్టం చాయ్ తాగుతున్నాను, చూడండి స్వామి. బాగుంది. అంటే కట్టం చాయ్ అంటే డికార్షన్ అనమాట. డికార్షన్ టీ, డైరెక్ట్ డికార్షన్ అంతే. దాన్ని మలయాళంలో కట్టం చాయ్. స్వామి టీ పొడి చూశారు కదా, డికార్షన్. ఇంత ఫారెస్ట్లో కూడా రీజనబుల్గానే తీసుకున్నారు స్వామి. 10 రూపాయలు. ఇదే మన ఆంధ్రాలో కానీ అయితే 15 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు. అన్ని అవకాశాలు ఉండేది. ఇది మొత్తం ఫారెస్ట్లో చూస్తున్నారు కదా. ఫారెస్ట్లో ఎట్లంటే పర్వాలేదండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు నేనున్న ఫారెస్ట్ కొండ కోయిక కావే కొండ చూసారు స్వామి. ఇక్కడ వరకు కూడా 2 వాగులు దాటి మొత్తం అంతా మట్టి రోడ్డు వచ్చింది. అంతా మట్టి రోడ్డు. ఇంకెక్కడ నుండి చూసారు స్వామి రాళ్ళు. అంటే ఇది నాకు తెలిసి ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవుతాయేమో, అందుకని ఈ రాళ్ళు మరి ఇలా ఉంది ప్రదేశం. ప్రస్తుతానికి ఏంటంటే ఇక పక్కన గట్టు ఉంది కదా, గట్టు పక్క నుంచి అలాగ అయ్యప్పలు నడుస్తున్నారు స్వామి. ఇదిగోండి. ఇప్పుడు కోయిక కావే ఫారెస్ట్ కదా ఫస్ట్ కొండ, తర్వాత కట్టకాలే వస్తుందంట. ఆ కట్టకాలే ఇది కొంచెం పర్వాలేదు. తర్వాత స్టార్ట్ అయ్యేది అలుదా. అది చాలా స్టఫ్గా ఉంటుందని చెప్తున్నారు స్వాములు. చూద్దాం స్వామి. నేను మొదటిసారి ఇంకా అలాగ అందరితో అలాగ వెళ్ళిపోవడమే స్వామి. తెలుసుకుంటూ వెళ్దాం, ఇంకా చూద్దాం. స్వామి శరణమయ్యప్ప. కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మట్టి రోడ్డు స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ రాళ్ళ రోడ్డు స్టార్ట్ అయింది స్వామి. చూస్తున్నారు కదా. అంటే కొంచెం జనాలు లేరు కాబట్టి సరిపోయింది. జనాలు ఫుల్గా కానీ ఉండేమట్టుగా ఈ రాళ్ళ మీదే నడాలన్నమాట. స్వామి శరణమయ్యప్ప. ఇంకా కోయిక కావే కొండ ఎలాగున్నదంటే ఇంకా కట్టకాలే ఎలా ఉంటుందో, అలుదా ఎలా ఉంటుందో. ఇంకా కరిమల అంటే మా గురుస్వామి గారు, గజపతి స్వామి గారు అన్నారు. మా గురుస్వామి గారు నాకు ఆయనే దీక్ష ఇచ్చారనమాట, అయ్యప్ప స్వామి దీక్ష. ఆ స్వామి గారు అన్నారు, నువ్వు ఇక్కడ వరకు వైజాగ్ నుండి శబరిమల వరకు నువ్వు ఎలా వెళ్ళావో, ఎరిమేలి వరకు, అంత కష్టాన్ని కూడా నువ్వు కరిమల కొండ మీద చూస్తావు స్వామి అని అన్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ద పోలీస్ జీ చూడండి స్వామి, ప్రొటెక్ట్స్. పోలీస్ జీప్ తిరుగుతుందంటే ప్రాబ్లం ఉండదు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చెట్ల మీద చూసారు స్వామి, చిన్న ఇది పెట్టారు.
ఫారెస్ట్ వాళ్ళది అనుకుంటాను, ఎమర్జెన్సీ పర్పస్కి. చెట్ల మీద అదే ఉంటారు కదా గార్డ్స్, అదేమో మరి మొట్టమొదటిది కనిపించింది. ఇంక ఈ షాపులన్నీ దాటి వచ్చేసాం. ఆ రోడ్డు అంతా మళ్ళీ ఇందాక అదే రాళ్ళు వేసారు కదా, కొండ ఎక్కాం, మళ్ళీ డౌన్ దిగుతున్నాం. బాగుంది స్వామి తోవ, చూసారు కదా ఎలా ఉందో. సైలెన్స్ ఏంటంటే అడవిని బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. ఒక్క నిమిషం నేను సైలెన్స్గా ఉండి ఈ అడవిని చూపిస్తాను స్వామి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా మిట్ట మధ్యాహ్నం 12 అయింది స్వామి. కరెక్ట్గా నేను ఈ స్పాట్కి వచ్చాను. కొంచెం బాగా కొండ ఎక్కామన్నమాట. ఇంకా ఎక్కేదిలా లేదు, దిగేదిలాగా ఉంది. స్వామి శరణమయ్యప్ప. ఈ బండరాళ్ళు బాగున్నాయి స్వామి, కూర్చోడానికి కానీ ఇట్లకి కానీ చాలా బాగున్నాయి, చల్లగా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి నేను నా ప్రయాణాన్ని, నా 31 రోజులు విశాఖపట్నం నుంచి నేను చేసిన వనయాత్ర గురించి చెప్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ముందున వెళ్తున్నారు కదా స్వామి బృందం, వాళ్ళందరూ కూడా మన వైజాగ్ స్వామిలే స్వామి. గాజువాక కోరమనపాలెం నన్ను కలిశారు, మాట్లాడాను స్వామి. తినడానికి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు స్వామి. నిజంగా మనకి అడుగడుగున మన స్వాములు నాకు అండదండలు ఉన్నాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వామి శరణమయ్యప్ప. గురుస్వామి గారు కర్ర పట్టుకొని నడుస్తున్నారు చూసారా. ఆ కర్ర 20 రూపాయలు అంటండి. స్టార్టింగ్ ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గరలో, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 30 రూపాయలు చెప్పారంట. అర్జెంటుగా కర్ర తీసుకోవాలండి, ఎందుకంటే కలికట్ట తర్వాత చాలా స్టఫ్గా ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 100 రూపాయలు చెప్పినా మనము అవసరం కాబట్టి కొనాల్సి వస్తుంది. ముందే తీసుకుంటాను. శరణమయ్యప్ప. చాలా అంటే చాలా పెద్ద చెట్టు స్వామి. కనీసం ఆ చెట్టు ఉంది కదా మొదల దగ్గర, అదంతా కూడా కంటిన్యూగా లైన్గా ఒక 10 మంది నించోవచ్చు స్వామి. కానీ ఏంటంటే ఈ ఫారెస్ట్లో నేను స్టంట్లు చేశాను అనుకోండి, గురుస్వాములు అందరూ కూడా నాకు గోబ వాయించేస్తారు. ఎందుకంటే ఇది ఫారెస్ట్, వాళ్ళు నడని కథలో నేను నడాలి, అదే అనమాట. ఎందుకంటే ఒకరితో చెప్పించుకోకుండా బ్రతకడమే అయ్యప్పకు స్వామి దీక్ష. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మళ్ళీ షాపులు వచ్చాయి, చూస్తున్నారు కదా స్వామి. మొత్తం ఇదంతా లోయే స్వామి, ఇదంతా లోయే.
ఈ రూట్లో ఆటోలు కూడా తిరుగుతున్నాయి, అంటే ఈ షాపులకి మరి కిరాణా అది తీసుకురావాలి కదా, అందుకని స్వామి. స్వామి యాలకుల మొక్కలు, యాలకుల చెట్టు అది, దాని అడుగున ఉంటాయి యాలకులు. ఇక్కడ అడుగు అడుగున చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయండి, అన్నీ యాలకులే. చూపిస్తాను, ఇదిగోండి ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ యాలకుల మొక్కలు అనమాట. మొత్తం అడుగు అడుగున ఉన్నాయి స్వామి. ఇంకెంత అని చూపిస్తాను, అవి వస్తూనే ఉన్నాయి, జనాలు తీస్తూనే ఉన్నారు. అయితే చాలా దూరం చెట్టు నీడలోనే వచ్చాం స్వామి. ఇప్పుడు స్టార్ట్ అయింది ఎండ, చూసారు స్వామి, ఎండ మొదలైంది. స్వామి శరణం అయ్యప్ప. ఎండలో నడుస్తు మొత్తం అదంతా పక్కన ఉన్నదంతా లోయే స్వామి. ఈ పక్కన ఇదంతా అడవంతా లోయే. అయితే నేను శరణయ్యప్ప. చూసారు స్వామి, దారిలో చిన్న చిన్న గుళ్ళు కట్టారు. స్టేయింగ్ చూసారా పైన, ఇదిగోండి నైట్ స్టే ఏర్పాటు చేశారు చెట్ల మీద. ఈ స్పాట్ చాలా బాగుంది స్వామి. మొత్తం అంతా కొండ లోయ. ఇంకా వస్తున్నారు అయ్యప్పలు. సుబ్రహ్మణ్య స్వామి గుడి. సో నైట్ స్టేయింగ్ విఘ్నేశ్వర అయ్యప్ప స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇది పైన వేశారు కదా స్వామి, నేను క్యాంపింగ్ అక్కడ గురుస్వామి గారు చెప్పారు, ఆ నల్ల టవల్ కట్టుకున్నారు కదా. ఇదిగోండి ఇవన్నీ దేవుళ్ళు. ఇక్కడ ఏనుగులు తిరుగుతాయి అంట స్వామి. అవి వచ్చేటప్పుడు ఆ చెట్టు ఎక్కి అక్కడ ఎక్కి వాటిని ప్రొటెక్ట్ చేయడానికంట. స్వామి శరణమయ్యప్ప. బాగుంది స్వామి ఈ ఏరియా అంతా, ఈ లొకేషను. మెట్లు కట్టారు. ఏదో శివలింగం. నాకు తెలిసి మళ్ళీ నేను కొన్ని ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ గుడి కట్టేస్తారేమో. స్వామి శరణయ్యప్ప. మాలికాపురం. స్వామి శరణమయ్యప్ప. పెదపాదం వనయాత్రలో పరింపల్లి చూశాను స్వామి, కానీ అన్నీ పచ్చివే ఉన్నాయి, పండు వేటి లేవు. స్వామి శరణమయ్యప్ప. ఇంకా కథ చెప్పు. చూసారు స్వామి, వాగు సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ ఏదో వాగు ప్రవహిస్తుంది స్వామి. చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. స్వామి చూస్తున్నారా చేపలు? మళ్ళీ ఇంకో వాగు వచ్చింది స్వామి. అంత క్రిస్టల్ క్లియర్గా ఉందంటే వాటరు. చూస్తున్నారు స్వామి. ఇంకెక్కడి నుంచి ఈ జలపాతం పక్క నుంచి అలా నడుస్తున్నాం స్వామి.
చాలా బాగుంది. చూస్తున్నారు కదా డ్యాము, షాపులు. కొంచెం డేటా ఎక్కువైనా లెంత్ ఎక్కువైనా సరే మీకు పెదపాదం మొత్తం చూపిస్తాను స్వామి. ఇంకా అడుగు అడుగున స్నానాలు చేసుకోవడానికి ఇబ్బంది లేనట్టు ఉంది స్వామి. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం వాగు, చాలా అంటే చాలా బాగుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా వాగుకి ఇక్కడ చిన్న వంతెన వచ్చింది స్వామి. వాగు పక్కన నడుస్తూ వచ్చాం ఒక 300 మీటర్స్. ఇక్కడ బ్రిడ్జ్ క్రాస్ అవుతున్నాం స్వామి. ఇవ్వండి స్వామి, బ్రిడ్జ్ దాటాక మళ్ళీ జలపాతాన్ని ఎక్కడ చూస్తామో. స్వామి శరణమయ్యప్ప. అటు ఒక వాగు, ఇటు ఒక వాగు, 2 వాగులు వచ్చి కలుస్తున్నాయి స్వామి. ఇది మేము వచ్చిన తోవ. ఇదిగోండి ఇటువైపు నుంచి ఒకటి వస్తుంది. ఈ 2 కలిసి వెళ్తున్నాయి స్వామి. చూసారు స్వామి, అందమైన వనయాత్ర. స్వామియే శరణమయ్యప్ప. ఈ ఎండ కూడా బాగుంది. దానివల్ల కొంచెం నేను హెచ్డీలో తీసినా సరే క్వాలిటీ బాగా వస్తుంది స్వామి. లేదనుకోండి కొంచెం నేను ఎక్కువ డేటా స్పెండ్ చేయాలన్నమాట. స్వామియే శరణమయ్యప్ప. చిన్న పిల్లలు నడుస్తున్నారు స్వామి. వాళ్ళ అదృష్టం ఈ వయసులో అయ్యప్ప స్వామి కొండ ఎక్కడ. ఇదో చిన్న వాగు. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా స్వామి కన్యస్వామి. శరణమయ్యప్ప. ప్రతిపాద యాత్రలో ఇంకో వాగు దగ్గరికి వచ్చాం స్వామి. చూస్తున్నారు కదా, మొత్తం నీరంతా కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంది స్వామి. ఎంత స్వచ్ఛంగా ఉందంటే నీరు. అబ్బాబాబా సరే వాగు. వాగు దాటాను కదా స్వామి, సడన్గా క్రాకర్స్ అంటే బాంబులు పేల్చిన సౌండ్లు వస్తున్నాయి. అంటే బాంబులు పేలుస్తున్నారనమాట. తుపాకీలు కాలుస్తున్నారో మరి బాంబులు పేలుస్తున్నారో తెలియదు. ఇందాక చెప్పాను కదా ఏనుగులు తిరుగుతాయని. బహుశా వాటిని కొంచెం దూరంగా మళ్లించడం కోసమే బాంబులు పేలుస్తున్నారు అన్నట్టు. అదేంటంటే ఆ సౌండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మనం రికార్డ్ చేయాలి తప్ప మనం దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేయలేము. స్వామియే శరణమయ్యప్ప.
మళ్ళీ ఇంకో వాగు చేరుకున్నాం స్వామి. చూస్తున్నారా, ఇది కొంచెం పెద్దగా ఉంది. స్వామి శరణం అయ్యప్ప. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 2 అయ్యింది స్వామి. 2:30 అయ్యింది. కాలాకట్టి దగ్గరికి వస్తాను స్వామి. కోవే ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి నెక్స్ట్ చెక్ పోస్ట్కి వస్తాను అనమాట. స్వామి శరణం అయ్యప్ప. ఇదిగోండి స్వామి, చాలా అంటే చాలా పెద్ద వాగు ఇది. స్వామి శరణం అయ్యప్ప. అదొక వాగు, ఇదొక వాగు స్వామి. మొత్తం 2 వాగులు మిక్స్ అయ్యి ఇటువైపు ప్రవహిస్తున్నాయి స్వామి. స్వామి శరణం అయ్యప్ప. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందంట స్వామి, కాలాకట్ట దగ్గర. చూద్దాం స్వామి ఎదరా. స్వామి శరణం అయ్యప్ప. కావే దాటేసింది, కళాకట్ట దగ్గరికి వచ్చాను స్వామి. ఇక్కడ ఒక శివపార్వతి స్వామి టెంపుల్ ఉంది, శివాలయం. స్వామి శరణం అయ్యప్ప. శివపార్వతి టెంపుల్ కళాకట్టి. స్వామి శరణం అయ్యప్ప. చూసారు స్వామి, ఇది దేవాలయం అంటే చిన్నదేమో అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా పెద్దగా ఉంది స్వామి. మొత్తం షాపులు, టిఫిన్లు, రెస్ట్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. చాలా అంటే చాలా బాగుంది స్వామి. ఇక్కడ చాలా విశాలంగా ఉంది. శరణం అయ్యప్ప. లోపల ఫోటోగ్రఫీ అలవలేదు స్వామి, కానీ టెంపుల్ పట్టుగా చాలా మంది. చూసారు కదా సౌండ్, చూసారా బ్లాస్టింగ్. ఇవ్వండి స్వామి, కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అంట. ఇలా ఉంది. ఇదే మన ఆంధ్రాలోనైతే మనం కొన్ని కొబ్బరికాయ వేరే ఎవడో కొడతాడు, మళ్ళీ డబ్బులు అడుగుతాడు. కానీ ఇక్కడ మట్టుగా కొబ్బరికాయనే దానికి వేసి కొట్టడమే స్వామి. ఆ రాయి ఉంది కదా, ఆ రాయికేసి కొబ్బరికాయ కొట్టడమే. ఇది కొబ్బరికాయ బ్రేకింగ్ పాయింట్. ఇది ఒక్కటి చూపించగలుగుతున్నాను స్వామి. ఇదిగోండి శివాలయం, కళాకట్ట శివపార్వతి టెంపుల్. చూసారా, మళ్ళీ బ్లాస్ట్ అయ్యింది. అంటే ఏనుగులు తిరుగుతాయి అంట, ఏనుగులు రాకుండా ఇది స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. కళాకట్ట టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఈ హోటల్లో ఇదిగోండి చూడు, గింజన్నం, కూర, అప్పడం, పచ్చడి 60 రూపాయలు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఫస్ట్ టైం స్వామి, ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చి గింజన్నం తినడం. స్వామి శరణమయ్యప్ప. బియ్యం గింజలు కూడా మనలాగా ఉండవండి, చాలా అంటే చాలా లావు. వరిసెలో రైసే లావు అనుకుంటాండి, కానీ ఇక్కడ మరీ లావు అనమాట. స్వామి శరణమయ్యప్ప. పెద్ద పెద్ద ఆడవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు. నైట్ స్టే చేయడానికి ఇక్కడ చాలా బాగుంటుంది స్వామి. కానీ ఇంకా ముందు ఒక క్యాంప్ ఉందంట, అక్కడ అవుతారంట గురుస్వాములు. అక్కడికి వెళ్ళి అవుతాను స్వామి. భోజనం చేస్తాను కళాకట్టాల దగ్గర. ఇంకా స్టార్ట్ అవుతున్నాను స్వామి. టెంపుల్ దాటేస్తాను. ఇక్కడ బాగుంది స్వామి. మరీ నాకు తెలిసి 2 గంటల మధ్యాహ్నం 2 గంటలకు ఆపేస్తారు కదా, వాళ్ళు మట్టుగా వచ్చి ఇక్కడే స్టే చేస్తారు అనుకుంటాను స్వామి. మేము కొంచెం ముందు స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము నెక్స్ట్ క్యాంపింగ్ దగ్గర అవుతాం స్వామి. వైజాగ్ స్వాములు కలిశారు, వాళ్ళతో కలిసి వెళ్తున్నాను స్వామి. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు కదా. కళాకట్ట దాటి శివపార్వతుల టెంపుల్ దాటి కొంచెం ముందుకు రాకనే మళ్ళీ రోడ్డు చూశాను స్వామి. రోడ్డు చూశాను. శ్రీ శంకరాచార్య టెంపుల్కి వే అంట.
అటు కొంతమంది వెళ్తున్నారు, మరి ఎంత దూరం అని తెలియలేదు. ఇటు మన స్వాములు నడుస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప. అలా వచ్చాం స్వామి, ఇలా వెళ్తున్నాం. ఇక్కడ ఏదో వాగు ఒకటి క్రాస్ అవుతున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈ రోడ్డు ఉంది కదా స్వామి, మీకు 4 రోజుల కిందట ముండకన్యం ఊర్లో ఒక పెట్రోల్ బంక్ దగ్గర డైరెక్ట్ పంబ అనే ఒక రోడ్డు చూపించాను కదా స్వామి. లెఫ్ట్కి వెళ్తే పంబ, స్ట్రైట్కి వెళ్తే ఎరిమేలు అని. ఆ రోడ్డే స్వామి ఇది. డైరెక్ట్ పంబ నుంచి ముండకన్యం వెళ్ళిపోతాం అన్నమాట. అంటే మన ఆంధ్రాకి వెళ్ళడానికి ఇదే కొంచెం షార్ట్ కట్. ముండకన్యం వెళ్ళామంటే పేరుమేడు, కుమిలి, ఇంకా కుమిలి టు దిండిగల్లు లోవర్ క్యాంపు. ఇదిగోండి స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి స్వామి, వెహికల్ అన్నీ కూడా దర్శనాలు అయిపోయి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. రిటర్న్ వెళ్ళిపోతున్నారు స్వాములు అందరూ కూడా. ఆ కొండ అవతల నుంచి యువతలకు వచ్చాం. ఆ సెల్ ఫోన్ టవర్ కనిపిస్తుంది కదా, అక్కడే ఇందాక శివపార్వతుల టెంపుల్ చూసాను. అక్కడ నుంచి మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత 1 కిలోమీటర్ నడిచి వస్తే మళ్ళీ మాకు అడవిదారి వచ్చేసింది స్వామి. ఇదిగోండి చూసారు కదా స్వామి లాగారు. ఇంకెక్కడ నుంచి మళ్ళీ మేము అడవిదారుల్లో వెళ్తాం. ఈ హైవే అనేది అనమాట, జస్ట్ 1 km మాత్రమే హైవే. స్వామి శరణమయ్యప్ప. ఇంకెక్కడ నుండి మళ్ళీ కొండ దిగడమే స్వామి. చూసారా, మొత్తం అంతా డౌను అంతన. స్వామి శరణమయ్యప్ప. చూస్తున్నారు స్వామి, నదీ ప్రవాహం. శబరి యాత్రలో ముఖ్యమైన నదుల్లో మొట్టమొదటిది పంబా నది, తర్వాతది అలుజా నది. ఇప్పుడు అలుజా నది తీరంలోకి వచ్చాం స్వామి శరణమయ్యప్ప. తెలుగు చూసావు స్వామి, అక్కడేమో లెట్రిన్ అని రాశారు. అలాగ కొన్ని లాంగ్వేజ్లకు వస్తే తల దువ్వుకొని అంట. తల దువ్వుకొని అంటే ఏంటి స్వామి అర్థం? స్వామి శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో కేరళలోకి రాగానే నేను దాటిన మొట్టమొదటి పెద్ద మణిమాల రివర్ తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద నది దాటుతున్నాను స్వామి. అదే అలుజా రివర్. అలుజా నది స్వామి. అలుజా నదిలో ఈ ఒక కాలువ కలుస్తుంది, చూస్తున్నారు కదా స్వామి. శరణమయ్యప్ప. అలుజా నది దాటి అవతలకి వెళ్తున్నాను స్వామి. వెరీ క్రిస్టల్ క్లియర్ వాటర్. ఎంత క్లియర్గా ఉందంటే అసలు చాలా క్లియర్గా ఉంది స్వామి అలుజా నది. వెల్కమ్ SAPP DEDC అజుత కావడు కావలం. స్వామి శరణమయ్యప్ప. ప్రతిపాదన యాత్రలో ఇంకో మెట్టు ఎక్కినట్టు ఉన్నాను స్వామి. శరణమయ్యప్ప. టైం వచ్చి 4:15. అలుజా నది దాటాను. మొత్తం గేట్ క్లోజ్ చేస్తారు రేపు ఉదయం 7 గంటలకంట. ఇంకా అప్పటి వరకు కూడా స్టేయింగ్ ఇక్కడే
స్టేయింగ్ ఇక్కడే అంట స్వామి. స్వామి శరణమయ్యప్ప. గేట్ క్లోజింగ్ టైం 2:30 PM 3 PM. ముక్కుజీ అజుతా కడావ్. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. గంగా, కృష్ణ, గోదావరి, పెన్నా ఇంకొన్ని నదులతో సమానంగా అలుజా నది స్నానం కూడా అయిపోయింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈ అలుజా నదిలో ఒక రాయి తీసుకొని వెళ్ళి, ఇదిగోండి ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు తీసుకుని వెళ్ళి పైన ఒక టెంపుల్ దగ్గర పెట్టాలంట. పైన ఒక దగ్గర పెట్టాలంట. గురుస్వాములు చెప్పారు, నాకు తెలీదు. నేను స్నానం చేసి ఒడ్డుకు వచ్చాను. ఇక్కడ ఏంటంటే కిందకి దిగి తీసుకోవడానికి ఉన్నాయి, అందుకని ఇటు వచ్చాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి స్వామి, ఇక్కడ ఏంటంటే కొంచెం కాళ్ళే తడుస్తాయి. మొత్తం స్నానం చేసాను. అక్కడ ఉన్న గురుస్వాములు చెప్పారు ఒక రాయి తీసుకో స్వామి అని. వచ్చాను. అలుజా నదిలో ఒక రాయి తీసి అక్కడ పెట్టాలంట. పెదపాద యాత్ర నడిచిన స్వాములు ఒక రాయి తీసాను. ఎందుకని మంచిది, ఇంకోటి తీద్దాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చూసారు కదా స్వామి, అలుజా ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర రాగానే ఆఫీసరు ఇంకా నైట్ స్టే ఇక్కడే. ఫస్ట్ నాకు 100 రూపాయలు అడిగారు నైట్ చేయడానికి. పక్కనే తెలుగు వాళ్ళు ఉన్నారు, అది ఫుల్ అయిపోయింది అనమాట. నేను ఇక్కడికి వచ్చాను. స్వామి స్టే నైట్ అంటే ఓకే 100 రూపీస్ పర్ హెడ్ అన్నారు. సరే అన్నాను. మళ్ళీ ఏమనుకున్నారు, 100 రూపాయలు వదిలే 50 రూపాయలు స్వామి అని అన్నారు. స్వామి ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు, నేను ఆ చివరి ఉంటానన్నమాట. ఒకవేళ ఫుల్గా అవ్వలేదు అనుకోండి, చాప తీసుకుని అక్కడెక్కడో పడుకుని పోతాను. ఏముంది, జనాలు పెరిగేదాన్ని బట్టే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి అలుజా నది, ఇదిగోండి రివర్ పారుతుంది చూసారా. ఇంక రాత్రికి ఇక్కడే స్వామి స్టే. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడున్న మ్యాప్ ప్రకారం పంబ 20 కిలోమీటర్లు నడాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పక్కనే ఉన్న హోటల్లో నేను నైట్ స్టే చేస్తున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చి 5:15 అవుతుంది స్వామి. ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళందరూ 2 గంటలకు ముందు ఎంట్రీ అయినట్టు ఉన్నారు అక్కడ. ఇప్పుడు వస్తున్నారు స్వామి. ప్రతి పాయింట్ కూడా 2 గంటలు క్లోజ్ అంటండి. ఇప్పుడు నేనున్న అజుతా కూడా 2 గంటలు క్లోజింగ్. నేను వచ్చేసరికి 4 అయ్యింది. స్వామి శరణమయ్యప్ప. టోపీ దోశ 67 రూపాయలు తీసుకున్నారు స్వామి, చాలా రీజనబుల్. స్వామి శరణం.